తెలంగాణ భవన్లో జూన్ 15 తర్వాత ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు మీకు అన్ని వివరాలు కూడా వారు చెప్తారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో శిక్షణ కార్యక్రమాల కంటే ముందు సభ్యత్వ నమోదు ఉంటుంది. సభ్యత్వ నమోదు తర్వాత డివిజన్ల వారీగా గతంలో ఇక్కడ 5 డివిజన్లు ఉండేది, రేపు 9 అవుతున్నాయి అనుకుంటా, 8 అవుతున్నాయి. సో 8 డివిజన్లకు మరి కొత్త కమిటీలు వేసుకుంటాం. 8 డివిజన్లలో చాకుల్లాంటి యువకులు ఎవరైతే కార్పొరేటర్ కావాలని ఆరాటపడతా ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులకు, వేదిక ముందు కూర్చున్న నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరికి మనం ఎక్కడా కూడా ఎవరికి ఫలానా వారికి టికెట్ అని ఎవరికి కూడా వాగ్దానాలు చేయలేదు. ఎవరు ఎక్కువ ఉరుకుతారో, ఎవరు ఎక్కువ తనలాడతారో, ఎవరు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేస్తారో, ఎవరు గట్టిగా కార్యక్షేత్రంలో మెంబర్షిప్ చేస్తారో, ఎవరైతే గట్టిగా మరి ప్రజల కోసం నిలబడతారో, పార్టీ కోసం నిలబడతారో, కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలేరు వెంకటేష్ గారిని మీరేమనొద్దు, ఆయనకు అందరూ మీరు కావలసిన వాళ్ళే. ఫలానా వాళ్ళ దగ్గర, ఫలానా వాళ్ళ దూరమని ఆయనకేముండదు. నాకు రేపటి రోజున ఎవరు గెలుస్తారో పార్టీ పరంగా, ప్రజల పరంగా ఎవరికి పరపతి ఉన్నది, ఎవరికి మరి ఎట్లా ఉన్నది, ప్రజల్లో మంచి పేరున్నది, ఇవన్నీ చూసుకొని వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఈ కార్డు నుంచి మరి ఏ ప్రజా సమస్య అయినా మీరే ముందుండాలి, మీరే ఉరుకులాడాలి. ఎమ్మెల్యే సాబ్ చెప్తేనే మేము కదులుతాం. ఇప్పుడు మీ గల్లీలో, మీ వాడకట్టులో మరి మంచినీళ్ళ సమస్య ఉన్నదనుకోండి, లేదా కరెంటు సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, సివరేజ్ లైన్లు పాడైపోయినాయి, ఎవరో కొండ మీదకి వెళ్ళి రారు, పక్క నియోజకవర్గం మలక్పేట్కి వెళ్ళి రారు, యువతలకి వెళ్ళి ముషిరాబాద్కి వెళ్ళి రారు. మీ గల్లీలో, మీ బస్తీలో మీరే కథానాయకులు కావాలి. కేసీఆర్ మీరే కావాలి. మీ గల్లీలో కదిలాలే, కదిలందరినీ కదిలించాలి. అట్లయితేనే రేపటి రోజున ప్రజలు కూడా మీ ఎంబడ ఉంటారు. అంతేగాని ఎమ్మెల్యే సాబ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, నేను 11 గంటలకు తిరిగిగా బయలుదేరుతా అంటే నడవదు.